సో హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్కేమ్ వెయిట్ అయితే ఆడబోతున్న జీటీ5 అనమాట. సో గైస్ మనకైతే లాస్ట్ టైం మనం వార్నింగ్ అయితే ఇచ్చాం కదబ్బా, వాడైతే రమ్మన్నాడు మరి. ఎస్ చూద్దాం ఏం చేస్తాడు. సో వాడు వచ్చేసి లాస్ట్ టైం మనం హార్డ్ డిస్క్ కోసం చంపాం కదబ్బా సెక్యూర్ రిజర్వ్ వాళ్ళని. సో వాడైతే ఉంటానని చెప్పాడు, మరి వెళ్దాం. సో గైస్ వాడు ఈసారి కానీ ఏమన్నా ఎక్కువ మాట్లాడాలంటే ఇంక వాడికి మామూలుగా ఉండదు గైస్. చెప్తా వాడి సంగతి. ఇదేంది రోల్ అవుతుంది కారు, సర్లేండి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే సో గైస్ మొత్తాన్ని మనం అయితే వచ్చేసాం. వీడైతే ఇట్లా అయితే రమ్మన్నాడు ఆఫ్ రోడ్లోకి. ఎస్ మేబీ లోపల ఉండొచ్చు, భయపడి ఏం కాదులేండి. ఇక్కడైతే వాడికైతే యాక్సెస్ అయితే ఉండదు. ఓకే ఎందుకో నాకు కూడా తెలియదు. సో ఆగండి అబ్బా, ఒకసారి వాడికి ఫోన్ చేద్దాం ఆగండి ఒక్క నిమిషం. సో గైస్ వాడు వచ్చేసి ఇంతే స్ట్రైట్గా అయితే రమ్మన్నాడు మరి. ఎస్ వాడి దగ్గరికి వెళ్ళి ఏమో మాట్లాడతాడో చూద్దాం గైస్. ఓకే సో వాడికి వెళ్ళినాక ఓకే ఇంక ఎక్కడే వెళ్ళండి, మళ్ళీ తర్వాత కలిసి అయితే ఉండదు. అద్దుకోండి అక్కడే ఉన్నారు. నాయన గైస్ వీడేందా అంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నాడు, అంత భయం ఉన్నాడు. మంజోలు ఎందుకు వచ్చాడో మరి. సర్లేండి వెళ్ళి చూద్దాం ఆగండి. వామ్మో గైస్ వీడు మిషన్ గన్స్ పెట్టుకున్నాడు గైస్. మొత్తం మిషన్ గన్స్ అయితే పట్టుకున్నారు, చాలామంది ఉన్నారు, చుట్టూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గైస్. పర్లేదు మంది అయితే ఆర్మర్ గట్టిదే, అయినా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వామ్మో గైస్ ఎంతమందిని పెట్టుకున్నాడు చూడండి. పోవడానికి దారి అయితే ఉందిలేండి, మధ్యలో నుంచి పోవచ్చు. చెప్పరా ఏంది. రే ఫ్రాంక్లిన్, ఆ రోజు నువ్వు మిస్ అయిపోయావురా. ఏంది ఆ రోజు నువ్వా నేను మిస్ అయిపోయింది? ఆ రోజు అంటే నా చుట్టూ కొద్ది మంది ఉన్నారు, ఈ రోజు రారా చూసుకుందాం. సరే మీకు అంత సరదాగా ఉంటే రమ్మని చెప్పు. సో గైస్ వీళ్ళైతే మళ్ళీ గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు నాతో. సో స్టార్ట్ చేద్దామా. వాళ్ళు మినీ గన్ తీశారు కాబట్టి మనం కూడా మినీ గన్నే తెద్దామా. ఎస్ మినీ గన్నే తెద్దాం. రాండ్రా చూసుకుందాం. ఏముండ్రా గైస్ వీళ్ళు అసలు జుజూబీ వీళ్ళు. ఈడేం చచ్చిపోయింది అయింది. ఓకే గైస్ వీడైతే మొత్తానికి చచ్చిపోయాడు అనుకుంటా. ఆయన మా వీడిగా చెప్దాం అనుకున్నా, చచ్చిపోయి ఉంటాడు. ఈడ దాక్కున్నాడు గైస్. రారా బయటికి రారా నువ్వు. సో గైస్ మొత్తం ఈయనైతే మళ్ళీ మొక్కల మీద కూర్చోబెట్టా అనమాట. ఎరా నిన్ను లాస్ట్ టైము వదిలేస్తే మెల్లకుండా పోవాల్సినోడివి, మళ్ళీ నా జోలు వచ్చావురా. నిన్ను వదిలిపెట్టను రా నేను, చావరా చావు. ఓకే మొత్తానికైతే డగ్గన్ వాళ్ళ తమ్ముడు చాప్టర్ అయితే క్లోజ్. ఎస్ వన్ అయితే లేపేసా అనమాట. సో గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో డగ్గన్ ఏం చేస్తాడో చూద్దాం గైస్. ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ అని కాదు, వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఓకే వాడినైతే లేపేసా మరి. సో ఇంకా నేను వీడైతే ఏం చేస్తున్నా, ఎందుకంటే మనం వచ్చిన పని అయితే అయిపోయింది ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్. అంతే మళ్ళీ మనం నెక్స్ట్ వద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే బాయ్ బాయ్.